నమస్కారం. పేద విద్యార్థుల విద్య కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలు కనపడలేదా, ఈ ఎస్సీలు కనపడలేదా, ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు పట్టించుకోలే. అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా కడుతూ ఆ విద్యార్థులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం. 2014-19లో 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద 5 సంవత్సరాలు దగ్గర 10,136 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా మరి అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టింది కూడా ఆ రోజు మేము కట్టినటువంటి సందర్భం ఉంది. అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, రంగులు వేసుకుంటాకి 3,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే, ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా. అంటే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించుకోవాలి మీ వాళ్ళకి. ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో, రంగుల పిచ్చితో. అదేవిధంగా ట్యాబుల పేరుతో, విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీని సృష్టించి 1,200 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారదత్తం చేశారు. దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు. కానీ దోపిడీ చేయటానికి విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి పనులు చేసుకుంటానికి డైవర్ట్ చేసుకున్నారు. ఇది వాస్తవాలు కావా? ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతా ఉంటే వాళ్ళ మీద, విద్యార్థుల మీద రేప్ కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అవన్నీ అడుగుతాకి వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పి అరెస్టులు చేయించి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న వాయిదా తీర్మానం మీరు అడిగారు. వైసీపీ నాయకులు వాయిదా తీర్మానం అడిగి దాని మీద లోకేష్ గారు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్తే, లేదు స్పీకర్ గారు, చైర్మన్ గారు తిరస్కరించారు కాబట్టి అవసరం లేదని చెప్పి మాట్లాడారంటే, అంటే ఆ చర్చ జరిగితే మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి
చర్చ నుంచి పారిపోతూ నెక్స్ట్ డే కూడా చర్చకి జరగనివ్వకుండా కాఫీ బాగోలేదు, మాకు మర్యాద జరగట్లేదని చెప్పి సభ నుంచి పారిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రజలకి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ విద్యార్థులకి ఇవాళ మనం చూసాం, స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా లోకేష్ గారి నాయకత్వంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి స్కూల్లో కావాల్సినటువంటి వసతులు కల్పిస్తూ, అలాగే ఎక్కడ రాజకీయాలకి తావు లేకుండా స్కూల్స్లో మొత్తం కూడా ఇచ్చే కిట్స్ కానీ, స్కూల్ కిట్స్ కానీ, స్కూల్ బుక్స్లో కానీ ఎక్కడా రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశాలను పెట్టించి, పథకాలకు కూడా రాజకీయ పేర్లు లేకుండా చేసి, డొక్కా సీతమ్మ భోజనం అని, సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ అని, ఇలా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవాళ టీచర్స్ కూడా అడుగుతా ఉన్నారు, మొన్న కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అడిగారు, సన్నబియ్యం పెట్టిన తర్వాత డిమాండ్ పెరిగింది, బియ్యం సప్లై కూడా పెంచండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే గతంలో పిల్లలు ఆ దొడ్డ బియ్యం తినలేక, స్కూల్లో తినక కొంతమంది స్కూళ్ళు మానేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్ట్రెంత్ పెరుగుతుంది, అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు, దానివల్ల డిమాండ్ కూడా పెరిగిందని చెప్పి మరి గ్రామాల నుంచి మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. అంటే ఇవాళ ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. రుచికరమైనటువంటి భోజనం, పోషకాలతో కూడుకున్నటువంటి భోజనం ఇవాళ పిల్లలకు అందిస్తూ ఉన్నారు. అలాగే మొన్న తల్లికి వందనం, అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంటికి ఒకటి ఇచ్చి అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకరికి ఇస్తే, అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా, పనికి వెళ్ళాలా, ఒక్కళ్ళే చదువుకోవాలా?